ఒక అమ్మాయి తన బిడ్డని కనడానికి ఎంతో కష్టపడుతుంది. అదే అమ్మాయి తన బిడ్డని గొంతు నలిమి చంపేసింది. ఎస్, మీరు విన్నది నిజమే. ఈ ఇన్సిడెంట్ అనేది తమిళనాడులో జరిగింది. ఈ ఇన్సిడెంట్ చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఈ వీడియోని ఎవరైనా వీక్ హార్టెడ్ పర్సన్ చూస్తా ఉంటే స్కిప్ చేయండి. వీక్ హార్టెడ్ పర్సన్ కూడా హార్ట్‌ని స్ట్రాంగ్ చేసుకొని ఈ వీడియో చేస్తే ఈ వీడియో అనేది మీకు కంపల్సరీ అర్థమవుతుంది. మీరు ఏమనుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హలో ఎవ్రీవన్, ఐఎమ్ నసీర్ బాబా. మీరు అందరూ చూస్తున్నారు అన్‌ఫిల్టర్డ్ బై నసీర్ ఛానల్. ఈ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు వీడియో చూడండి. వీడియోని నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికి షేర్ చేయండి. కంపల్సరీ బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఆల్గరిథం నా వీడియోస్ని మీకు రికమెండ్ చేస్తూ ఉంటుంది. ఈ ఇన్సిడెంట్ తమిళనాడులోని కృష్ణగిరి డిస్టిక్లో జరిగింది. భారతి అనే 20 సంవత్సరాల మహిళకి ఒక పసికందు బాబు అండ్ ఆల్రెడీ 5 సంవత్సరాల పాప, 3 సంవత్సరాల పాప ఉన్నారు. వాళ్ళది చాలా కష్టపడే ఫ్యామిలీ. అందరికీ తెలిసే ఉంటుంది, మనకి ఒక 2 అమ్మాయిలు అయిన తర్వాత ఒక బాబు పుడితే మన ఇండియన్ ఫ్యామిలీలో, మన సౌత్ ఇండియన్ కల్చర్లో చాలా నమ్మకంగా ఉంటుంది. వాళ్ళు చాలా కష్టపడి బాబు పుట్టినందుకు 1,00,000 రూపాయలు ఒక గుడికి డొనేషన్కి ఇవ్వడానికి కూడా వాళ్ళు పిన్ టు పిన్ మనీని దాచుకొని రెడీగా ఉన్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. వాళ్ళ ఫ్యామిలీ కష్టపడే ఫ్యామిలీ. భారతి కూడా చాలా హ్యాపీగా ఉంది తన హస్బెండ్తో. ఇప్పుడు అసలు కథ స్టార్ట్ అయింది. భారతికి సుమిత్ర అనే మహిళతో పరిచయం ఏర్పడింది. వీళ్ళిద్దరిది కూడా ఇంటి ఎదురుగా కావడంతో ఇంకా స్ట్రాంగ్ బాండ్ రిలేషన్షిప్ అనేది ఇక్కడి నుంచే గ్రోత్ అయింది. వాళ్ళిద్దరికీ ఒకటే అడిక్టివిటీ ఉండేది, రీల్స్ చేయడం. ఆ రీల్స్ కూడా మీరు చూస్తే చాలా అన్‌కంఫర్టబుల్గా, వియర్డ్గా, చిన్న లీక్ మాదిరి కనిపిస్తూ ఉంటాయి. ఈ రీల్స్ చూసిన వాళ్ళ గ్రామ ప్రజలందరూ అడిగారు తన భర్తని, ఏంటి మీ వైఫ్ ఇలా చేస్తుంది భారతి అంటే, తన భర్త ఈ భారతిని నిలదీస్తే అలా ఏం లేదు, మీ ఇద్దరం మంచి ఫ్రెండ్స్, అంటే మామూలుగా క్యాజువల్గా రీల్స్ చేస్తున్నాం అని చెప్పింది. ఇదే బాధని భారతి తన దాంట్లో మనసులో ఉంచుకొని వాళ్ళ తల్లిదండ్రులకి ఇంటికి వెళ్ళింది. మన ఇండియన్ కల్చర్లో మీరు అందరూ తెలిసే ఉంటుంది, తల్లిదండ్రుల ఇంటికి వెళ్తే కంపల్సరీ నువ్వు భర్త దగ్గరికే వెళ్ళాలమ్మా, భర్త దగ్గర నువ్వు ఉండాలి అని వాళ్ళు కూడా సంజాయించి భర్త దగ్గర పంపించినారు. ఈ పాయింట్ మాత్రం కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకొని తర్వాత మనం లాస్ట్లో ఈ పాయింట్ గురించి డిస్కస్ చేద్దాం. భారతి ఇక్కడికి వచ్చింది, వీళ్ళు బాగానే ఉంటున్నారు. సుమిత్రకి నచ్చడం లేదు. సుమిత్ర కోపం వస్తుంది, భారతి నాతో సరిగ్గా మాట్లాడడం లేదు, నా మీద ప్రేమ చూపించట్లేదని. ఈ సుమిత్ర ఏం చేసిందంటే భారతికి ఆడియో రికార్డ్స్ పంపిస్తే భారతి ఆడియో రికార్డ్స్ విని సుమిత్రకి నా మీద ప్రేమ ఉంది, సుమిత్రకి నా మీద ప్రేమ ఉంది, నీ ఎలాగైనా సుమిత్రకి నా ప్రేమను రుజువు చేయాలి, అంటే ఇంప్రెస్ చేయాలి అనే ఉద్దేశంతో భారతి సుమిత్ర మీద ఉన్న ప్రేమని నిరూపించడం కోసం, ఇంప్రెస్ చేయడం కోసం తన 5 నెలల పసికంది బాబుని గొంతు నలిమి చంపేసింది. చంపేయడం కూడా కాదు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరినీ ఒప్పించింది. అంటే ఏంటంటే తను ఊపిరాడక చనిపోయాడని ఒప్పించింది. అందరూ కూడా అలానే అనుకొని తనకి అంత్యక్రియలు కంప్లీట్ చేసేసారు. అందరికి కూడా తెలియదు పాపం, వాస్తవంగా ఈ విషయం అంతా జరిగిందని తెలియదు. లాస్ట్కి భర్తకి భార్య మీద అనుమానం వచ్చింది. తరచుగా ఫోన్లు మాట్లాడుతుండటంతో అనుమానం వచ్చి తన ఫోన్ చెక్ చేయడంతో ఈ వాస్తవాలని అన్నీ బయటపడ్డాయి. వాళ్ళ చాటింగ్స్, వాళ్ళు ఏదైతే మాట్లాడుకున్నారో రీల్స్ మొత్తం మాట్లాడు. లాస్ట్ సుమిత్రకి తన బాబుని చంపేశాను అంటే నీ మీద నాకు ప్రేమ ఉంది అని నిరూపించడం కోసం ఒక ఫోటో కూడా సెండ్ చేశారు. ఇది చాలా బాధాకరమైన విషయం. దీని మీద నా ఒపీనియన్ ఏంటంటే, సుమిత్ర మీద ఉన్న ప్రేమ భారతి నిరూపించుకోవాలంటే ఏం చేయాలని అనుకుంటే, భారతి తన భర్తకి విడాకులు ఇచ్చి సుమిత్రతో వెళ్ళి తన రిలేషన్షిప్ని కొనసాగించినట్టయితే ఇక్కడ 5 నెలల పసికందు బాబు యొక్క ప్రాణాలు ఈరోజు ఉండేవి. అండ్ వైలెన్స్ ఎప్పటికి కూడా సొల్యూషన్ కాదు. ఏదో ఒక రోజు మనం అందరం కూడా తప్పు చేస్తే కంపల్సరీ చట్టం ముందు బయటపడాల్సి వస్తుంది. తప్పు చేసిన వారు ఎప్పటికైనా చట్టం ముందు శిక్షార్హులు. పోలీసులు కూడా ఈ కేసుని చాలా సెన్సిటివ్గా డీల్ చేస్తున్నారు. వాళ్ళు ఈ హత్యాకోణంలో మాత్రమే వీళ్ళు కేసును డీల్ చేస్తున్నారు, వాళ్ళ రిలేషన్షిప్లో కాదు. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ